ఇది ఒక్కసారి ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు న్యాయస్థానాల విషయంలో వ్యాఖ్యలు చేసింది కాదు కదా. అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు కూడా బయస్టెడ్ గా ఉన్నాయని, ఈ ఒక హిందూ ధర్మ విషయంలో కాదు, అనేక విషయాల్లో నక్సలైట్ల విషయంలో లేదా ఇంకేదో విషయంలో ఒక ఆయనకి మన తీవ్రవాదులు ఒక ఆయన్ని ఉరి శిక్ష ఇస్తే పార్లమెంటు మీద దాడి చేసిన ఆయన విషయంలో వెంటనే సుప్రీంకోర్టు అర్ధరాత్రి తలుపులు తెరుస్తారు, మిగతా విషయాల్లో ఏం పట్టించుకోరు అని అనేక సందర్భాల్లో చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది కొత్త విషయం కాదు. సుప్రీంకోర్టు జడ్జిల మీద, న్యాయమూర్తుల మీద వ్యాఖ్యలు మనం ఎవరం కూడా ఆరోపణలు చేయలేం. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల మీద చర్చించే అవకాశం ఉంటుంది, డిఫరెంట్ ఒపీనియన్ చెప్పే అవకాశం ఉంటుంది. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ దేశంలో మనం చూస్తున్నాం హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద ఏ విధంగా దాడి జరిగిందో మనం చూడలేదండి. ఆయన స్టాలిన్ కొడుకు ఈ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మొన్ననే ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఏం చెప్పాడు, ఏం మాట్లాడారు సనాతన ధర్మం గురించి? సనాతన ధర్మం అంటే ఏమిటి? హిందూ ధర్మం తోటి కలిపి చెప్తుంటారు. సనాతన ధర్మం మీద ఏం మాట్లాడారు? మల్లికార్జున ఖర్గే గారి కుమారుడు కర్ణాటక మంత్రి ఏం మాట్లాడారు? డెంగు అంటారా, హెచ్ఐవి అంటారా? అక్కడ తమిళనాడులో ఒక డిఎంకే ఎంపీ రాజాని ఆయన ఏమన్నాడు? సనాతన ధర్మం ఒక కుష్టు అని చెప్తాడా, డెంగు అని చెప్తాడా, హెచ్ఐవి అని చెప్తారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మనం చూస్తున్నాం కదా దేశంలో సనాతన ధర్మం మీద, హైందవ ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద ఏం జరుగుతుందో. మొన్నటి వరకు ఉన్న వైసీపీ కేబినెట్ లో ఒక ఆయన మంత్రి ఉండేవాడు కొడాల నాని, ఏం మాట్లాడారు మీరు చూసారా? ఏమైంది? వినాయకుడు చెయ్యి ఇరిగితే ఏమవుతుంది, ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగితే ఏమవుతుంది, రాముడు తల దిగిపోతే ఏమవుతుంది, విగ్రహాలు దొంగిలించితే ఏమవుతుంది, మళ్ళా తీసుకొచ్చి పెడతాము. 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు వద్ది, దానికి పెద్ద మునిగిపోయింది ఏంది? దీన్ని మనం ఆమోదించాలనా? హిందూ ధర్మం మీద, హిందూ సమాజం మీద, సనాతన ధర్మం మీద దీన్ని మనం ఆమోదించాలనా? దీని మీద నిరసన తెలియజేసే హక్కు పవన్ కళ్యాణ్ గారికి లేదా? సాధారణ హిందువుకు లేదా? నాకు ముందు మాట్లాడిన శ్రీనివాస్ చౌదరి గారు ఒక సాధారణ హిందువుగా మాట్లాడే హక్కు లేదా? మాకు లేదా? వచ్చి మేము ఒక హిందువులుగా మేము చాలా స్పష్టంగా ఉన్నాము. మేము మా మతాన్ని ఆచరిస్తాము, ఇతర మతాల్ని గౌరవిస్తాము, పరమత సహనం మాకుంది. అత్యంత ప్రజాస్వామ్యమైన మతం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే మోస్ట్ డెమోక్రటిక్ రిలీజియన్ హిందూ ధర్మం మాత్రమే. నువ్వు ఏ దేవుణ్ణైనా పూజించుకో, ఏమైనా చేసుకో, రకరకాల పద్ధతుల్లో చేసుకో, నువ్వు హిందువుగానే ఉండు, హిందూ ధర్మాన్ని గౌరవించడమని చెప్తా. ఇంత గొప్ప మతం ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇంత ప్రజాస్వామ్యంతో కూడుకున్న మతం. దీన్ని అడ్డం పెట్టుకొని హిందూ ధర్మం ప్రజాస్వామ్యం గురించి ఏమైనా మాట్లాడొచ్చు, ఎవరి మీదైనా ఆరోపణ చేయొచ్చు, దేవుళ్ళు తిట్టొచ్చు, గుళ్ళు కూల్చేయొచ్చు, లేదా రకరకాల వ్యాఖ్యలు చేయొచ్చు, సనాతన ధర్మాన్ని డెంగు, హెచ్ఐవితో పోల్చొచ్చు. దేశంలో చాలా మంది రామచరిత్ర మానస విషయంలో ఒక ఉత్తరప్రదేశ్ ఒక నాయకుడు ఏం మాట్లాడారు? తగలబెట్టాడు పుస్తకాలు. నేను సవాల్ చేస్తున్నాను, ఇతర మతాల గ్రంథాల ఎవరైనా ధైర్యం ఉంటే తగలబెట్టమనండి. ఏమవుతుంది దేశంలో మనం చూసాం. నాకు బాగా గుర్తుంది సార్, ఐఎమ్ సారీ మీ పేరు సార్? శివ గారు. నాకు బాగా గుర్తుంది, నేను చిన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ లో అక్కడ హజరత్ బల్ అనే దర్గాలో ప్రాఫిట్ మహమ్మద్ కు సంబంధించి ఆ వెంట్రుక అది చాలా పవిత్రంగా చూస్తారు, చాలా పవిత్రంగా చూస్తారు. అది కనిపించలేదు, మాయమైపోయిందని ఎన్ని అల్లకల్లోలు జరిగాయి, ఎంత గందరగోళం జరిగింది. ఎక్కడో ప్రపంచంలో ఏ మూలలో ఎక్కడో ఇస్లామిక్ కంట్రీస్ లో చిన్న గొడవ జరిగితే ఈ భారతదేశంలో ఏం మాట్లాడతారు, ఎంత గొడవలు చేస్తారు. మనం చూసాం కదా ఆజాద్ మైదానంలో, బాంబేలో అక్కడ ఏం జరిగిందో, ఎక్కడెక్కడో జరిగిందని. కాబట్టి ఈ రోజు హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంది. హిందువుల్ని 2వ తరగతి పౌరులుగా చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము 2వ తరగతి పౌరులు కదా, అందరితో సమానమైన పౌరులు మేము. నేనేమంటున్నా అంటే ఓట్ల కోసము, రాజకీయాల కోసము హిందువుల ఐక్యత లేదు కాబట్టి, ఐక్యంగా నిలబడే వాళ్ళని ఎవరు ఓడించరు కాబట్టి, ఇది రాజకీయ నాయకులకు తెలుసు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు చేస్తే సెక్యులరిజం. మీరు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ఆంజనేయ గారు. భారతీయ జనతా పార్టీ చాలా సార్లు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాల దగ్గర ఉండకూడదు ఈ మొత్తం ఈ వ్యవస్థ అంతా కూడా, హిందువులకు సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా. ఏంటి మీరు అధికారంలో ఉన్నటువంటి ఎన్ని రాష్ట్రాల్లో తొలగించారు? అలాగే ఇక మీదటైనా ఏ రకమైన డెసిషన్ తీసుకోవచ్చు? శివ గారు వినిపిస్తుందండి? కంటిన్యూ. శివ గారు, ఈ దేశంలో
క్రిస్టియన్ ఆస్తులు, క్రిస్టియన్ చర్చిలు, వాటి ఆదాయాల మీద ప్రభుత్వ అజమాయిషీ లేదు. మసీదులు వాళ్ళ విషయాల మీద ప్రభుత్వ అజమాయిషీ లేదు. ప్రభుత్వ అజమాయిషీ ఎవరి మీద ఉందంటే కేవలం హిందువులు, హిందూ దేవాలయాలు, హిందూ ఆస్తులు. ఇప్పుడు టీటీడీకి సంబంధించిన వందల వేల కోట్ల రూపాయలు ధార్మిక కార్యక్రమాలు కాకుండా మిగతా అనేక కార్యక్రమాలు కోపిస్తుంటారు. మేమేమంటున్నామంటే మీరు నిజంగా సర్వమత సమభావం ఉండే పని అయితే నిజమైన సెక్యులరిజం పాటిస్తుంది. అంటే సెక్యులరిజం అనే వాడే పెద్ద బోగస్ వాడు అనుకోండి. అది ఎప్పుడు వచ్చింది? 1975లో రాజ్యాంగ సవరణ ద్వారా, 42 రాజ్యాంగ సవరణ ద్వారా కొత్తగా ఒక సెక్యులరిజం అనే మాట రాజ్యాంగంలో పెట్టారు. సెక్యులరిజం, సోషలిజం అని. అప్పుడు దాకా దేశం మతత్వ దేశమా ఈ దేశము? కాబట్టి ఇది పెద్ద సెక్యులరిజము. నిజమైన సెక్యులరిజం దేశం నడవడం లేదే మా వాదన. నిజమైన సెక్యులరిజం ఏంది? వాటి మీద అజమాయిషీ లేనప్పుడు, ఇతర మతాల ఆస్తులు, ప్రార్థనా స్థలాల మీద అజమాయిషీ లేనప్పుడు, హిందువుల ఆస్తులు, ప్రార్థనా స్థలాల మీద, సంస్థల మీద ఎందుకు అజమాయిషీ ఉండాలా? లేనప్పుడే కదా నిజమైన సెక్యులరిజం. మీరే అధికారంలో ఉన్నారు ఆంజనేయ రెడ్డి గారు. మీరు ఆ పాయింట్ మర్చిపోతున్నారు. గత 10 ఏళ్లుగా మీరు ఎందుకు ఎన్ని రాష్ట్రాలు ఈ రకమైన మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో డెసిషన్ తీసుకున్నారు? కేంద్రంలో ఎందుకో డెసిషన్ తీసుకోలేదు దీని మీద? నేను దానికే వస్తున్నాను. నేనేమంటున్నా అంటే ఇది చాలా పెద్ద సమస్య, లార్జర్ ఇష్యూ. దీని మీద చౌదరి గారు చెప్పినట్టు, పెద్దలు పుల్లారావు గారు చెప్పినట్టు విస్తృతమైన కన్సల్టేషన్ జరగాల. పర్టికులర్లీ హిందూ సీర్స్, హిందూ ధార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో, శంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చొని ఒక ప్లాన్ వర్కౌట్ చేయాలా, ఏ విధంగా దీన్ని చేయాలా, తర్వాత వచ్చే సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలా. ఇది లార్జర్ ఇష్యూ. కానీ అటువైపు అడుగులు పడుతున్నాయనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మీకు తెలుసు, ఒక బోర్డు ఉంది ముస్లింస్ ఆస్తులు వాటికి సంబంధించి. అదేవిధంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంది, కేవలం వాళ్ళకి సంబంధించి. మరి హిందూ దానికి సనాతన బోర్డు ఎందుకు ఉండకూడదు? సనాతన ధర్మానికి సంబంధించి ఎందుకు ఉండకూడదు? సనాతన ధర్మ రక్షణ విషయంలో ఆ సమస్యకు ఎందుకు అధికారం ఉండకూడదు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో చాలా నిజాయితీ ఉంది. ఒకటి. రెండోది, ఆయన ఆవేశంగా మాట్లాడారు, ఆయన్ని రాష్ట్ర బహిష్కరణ చేయాలా, ఇవి సరైన మాటలని నేను అనుకోవడం లేదు. ఆయన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉండే పౌరుడు, ప్రజల కోసం పోరాడుతున్నాడు. ఆయన సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడు. ఆయన ఆవేశంగా మాట్లాడుతారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. నేను ఒక రకంగా మాట్లాడతా, పెద్దలు పుల్లారావు గారు ఒక మాట్లాడతారు, తులసిరెడ్డి గారు ఒక రకంగా మాట్లాడతారు. ఆయన యొక్క వైఖరి సహజంగా ఆవేశంగా మాట్లాడుతుంటారు. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు అన్నది అసలు విమర్శిస్తున్నటువంటి పాయింట్. ఒక్క నిమిషం అండి. మన కుటుంబంలో ఆయన కూతురు ఎందుకు క్రిస్టియన్ గా ఉంది, ఎందుకు మార్చలేదు? అది దాన్ని నేను అనుకోవడం అది అసంబద్ధమైన ప్రశ్న నేను అనుకుంటున్నాను. ఎవరికి విశ్వాసం ఉంటే, అనేక కుటుంబాలు నేను చూశాను, చాలా కుటుంబాల్లో క్రిస్టియన్లుగా ఉంటారు. అదే కుటుంబంలో జీసస్ క్రీస్తు బొమ్మ ఉంటుంది, పక్కన హిందువులు కూడా ఉంటారు. భార్య ఒక మతం ఉంటుంది, భర్త ఒక మతం ఉంటారు, పిల్లలు డిఫరెంట్ గా ఉంటారు. ఇది ప్రజాస్వామ్యం మన దేశంలో. నేను అదే చెప్పాను, మోస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, మోస్ట్ డెమోక్రటిక్ రిలీజన్ ఏదైనా ఉందంటే హిందూ ధర్మం. కానీ దాన్ని ఆసరాగా చేసుకుని హిందువులు బలహీనంగా ఉన్నారు, ఎవరు ఏం చేసినా ప్రశ్నించడనేది చేసుకుని ప్రభుత్వాలు ఈ రోజు సనాతన ధర్మం మీద, హిందూ ఆస్తుల మీద దుర్వినియోగం చేయడము, అసభ్యంగా మాట్లాడడం మనం చూస్తున్నాం. ఈ పరిస్థితిని బయటికి రావాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. తప్పేమిటి? ఆయన చెప్పిన మాటలు ఎలాంటి తప్పు లేదు.